గవర్నమెంట్ సార్ మాకు కరెంట్ ఇక్కడ ఉండరా లేడా మాకు పొద్దున్న మాకు ఇబ్బంది అవుతుంది సార్ మాకు అర్థం చేసుకోండి ప్లీజ్. మా నాయకుడు కనబడకపోతే చాలా ఇబ్బంది సార్. అందరు లీడర్లు ఇద్దరు తీసుకోండి మా నాయకుడు వచ్చేంత వరకు ఇక్కడనే ఉంటాం సార్. అరెస్ట్ చేయండి ఏం చేయండి సార్. యాదగిరిగుట్ట మండలం మల్లపురం గ్రామంలో మెడికల్ కాలేజీ గత ప్రభుత్వం 183 కోట్లతో మరి ఏర్పాటు చేసి మరి నిధులు రిలీజ్ చేస్తే మరి అధికారంలోకి వచ్చినటువంటి మరి రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ పార్టీ మరి అక్కడ కాకుండా వేరే చోటకు మళ్లించేందుకు మరి కుట్ర జరుగుతూ ఉంది. మరి ఆ కుట్రకు నిరసనగా మరి ఈరోజు మరి నిన్న గత ఒక వారం 10 రోజుల నుంచి రిలే దీక్షలు నడుస్తూ ఉన్నాయి. మరి దానికి మరి అధికారం నుంచి కానీ మరి ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోవడంతో మరి నిన్న మా కర్ర వెంకటయ్య గారు మండల పార్టీ అధ్యక్షులు కర్ర వెంకటయ్య గారు మరి అమర నిరాహార దీక్ష చేస్తాని పిలుపునిచ్చి మరి ఈరోజు మరి యాదగిరిగుట్ట మండలం మల్లపురం గ్రామంలో మరి అమర నిరాహార దీక్ష చేయడం కోసం కూర్చున్నారు. మరి దాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి పోలీసు వాళ్ళు మరి యొక్క దీక్షను భంగనం చేసి మరి మన కర్ర వెంకటయ్య గారిని మరి ఎక్కడికి తీసుకెళ్లారో మరి ఇప్పటి వరకు కూడా మనకు తెలియట్లేదు. మరి వాళ్ళ మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మరి వాళ్ళ అధికారంలో ఎవరు మీరున్నారు, రేపు మేముంటాం. కానీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను మేము నెరవేర్చుకున్నాం. మరి మీరు కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చి ప్రజా కోరికలను తీర్చాలే తప్ప మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి మీ హామీలను పక్కన పెట్టి మీరు ప్రజా రాజ్యాన్ని ప్రజా స్థాపనను మరి ఇక్కడ ఉన్నటువంటి అక్రమ అరెస్టులను మరి ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడితే మాకు కూడా అధికారం వస్తుంది, మరి మేము కూడా చేస్తాం. అది కాదు, అభివృద్ధి చేసి చూపించండి, ఇచ్చిన హామీలను నెరవేర్చండి తప్ప మీరు ఇవాళ మా యొక్క ఉద్యమాన్ని కానీ మా పోరాటాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధిని మీరు ఇంకో చోట పెట్టి అభివృద్ధి చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి జనాలు బీఆర్ఎస్ పార్టీ మరి సహించదు. మరి వాళ్ళ ఉద్యమ రూపంలో మరి అనేక కార్యక్రమాలు చేసి మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలను నెరవేర్చుకొని మా హక్కులను సాధించుకుంటామని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై గొంగిడి సుధామంత్రి నాయకత్వం వర్ధిల్లాలి. వెంకటయ్య గారు వాస్తవానికి ఈ రోజు నిరాహార దీక్ష చేస్తుంది. ఎందుకో అసలు కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి, అయితే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ మీకు ఒక విషయం చెప్పాలి, మీకు అసలు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటే అసలు కర్ర వెంకటయ్య ఎందుకు చేసిండు వామని అది ఆలోచించాడు ముందు. ఎందుకంటే ఈ ప్రాంతంలో మెడికల్ కాలేజ్ కావాలి, ఈ ప్రాంతం డెవలప్మెంట్ కావాలి, ఇక్కడ నిరుద్యోగ వ్యవస్థ కాకుండా కొద్ది ఉద్యోగస్తులు వస్తాయి ఉద్దేశంతో మెడికల్ కాలేజ్ గురించి ఆయన ఈ ప్రాంతం గురించి నిరాదరణ చేసిండు. కానీ మీరేం చేస్తున్నారు? మీరు అసలు బీర్లయ్య గారు దయచేసి చెప్తున్నా, దీని కమిషన్ గురించి మీరు ఈ కాలేజీని కూడా పక్కన బోనీకి వెళ్ళిపోతున్నది, అది గుర్తుంచుకొని ప్రవర్తించారు మీరు. నీకు దమ్ముంటని చెప్తున్నా, ఇక్కడ నువ్వు ఈ మన దాదరపల్లి అయినా సరే, మల్లపురం అయినా సరే, సైదాపురం అయినా సరే, మా ప్రాంతంలో ఈ కాలేజీ కట్టాలి. అదే నువ్వు ఆ కాలేజీని ఇంకెక్కడ నువ్వు తరలిస్తే మాత్రం మర్యాద ఉన్నది, దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖబర్దార్ ఖబర్దార్. ఈరోజు మల్లపురంలో మెడికల్ కాలేజ్ గురించి ధర్నా చేస్తున్నాం. ధర్నా చేసిన భావంలో మా ఆయన కర్రె వెంకటయ్యని అరెస్ట్ చేయడం జరిగింది. దాని గురించి ధర్నా చేస్తున్నాం. ఎందుకంటే మా ఊరికి ఇంతకుముందుకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ఇక్కడ ఏపీయడం జరిగింది. మల్లపురంలో ఏపిస్తే ఈ బీర్లయ్య గారు వేరే ఊరికి తరలించడానికి ఆయన ప్రయత్నం చేసుకుంటూ మా ఆయనను అరెస్ట్ చేద్దాం. మా ఆయన గురించి ఒక్కని గురించి కాదు, ఈ నల్గొండ జిల్లా గురించే ఆయన ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మెడికల్ కాలేజీ వల్ల ఎంతోమంది ఉపాధి దొరుకుతుంది. మరి మెడికల్ కాలేజ్ అంటే మెడికల్ కాలేజీ తరపు నుంచి ఇంకా హాస్పిటల్ కూడా పడుతుంది, 1000 మంది ఉపాధి పొందుతారు. కాబట్టి అందు గురించే ఈయన ధర్నా చేయడం జరుగుతుంది.
రోజు మల్లాపూర్లో మెడికల్ కాలేజ్ గురించి అమారణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. మాజీ సర్పంచ్ కర్ర వెంకటయ్య గారు దానికి మా ఊరి ఆడపడుచులందరూ ప్రజలందరూ సహకరించారు. అది సాధారణంగా జరుగుతున్న నిరాహార దీక్షలో మధ్యలో పోలీసులు వచ్చి జులుంతో అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఆ మెడికల్ కాలేజీ రావడం వల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశం దొరుకుతుంది. మామూలుగా ప్రజలకు కూడా ఉపాధి హామీ దొరుకుతుంది. ఎవరైనా చదువుకునే కాలేజీ వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి కూడా చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓన్లీ ఒక మల్లాపురానికే కాదు, ఈ యాదాద్రి జిల్లాకు సంబంధించిన చుట్టుపక్కల ఊర్లన్నీ కూడా వచ్చి అందులో చదువుకోవడానికి ఉద్యోగం సంపాదించుకోవడానికి ఉంటుంది. దాని గురించే మేము ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అక్రమంగా కర్ర వెంకటయ్య గారిని ఇంకా మిగతా కర్ర చంద్రశేఖర్ గారిని ఒగ్గు మల్లేష్ గారిని నెక్స్ట్ శ్రీధర్ని వీళ్ళందరూ ధర్నా చేస్తుండగానే అక్రమంగా వచ్చి అరెస్టు చేయడం జరిగింది. Like and subscribe.